నిజ రూపంలో స్వామివారు ఈ 3 రోజులు మాత్రమే దర్శనాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తారు కాబట్టి, ఈ 3 రోజులు గూడా ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా స్వామి దర్శనం చేసుకోండి. అలాగే ఎవరైతే స్వామి దర్శనం కోసం వెళ్ళలేదో వాళ్ళందరూ గూడా టీవీ మాధ్యమం ద్వారాగా మీరందరూ గూడా స్వామి అనుగ్రహాన్ని పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఉదయము స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం అయితే లైవ్ వస్తుంది. లైవ్‌లో స్వామివారి యొక్క అభిషేకాన్ని చూడండి. ఎవరైనా ఉదయం లైవ్ మిస్ అయ్యి స్వామివారి యొక్క అభిషేకం చూడలేని వారు యూట్యూబ్‌లో గూడా ఉంది. ఎస్‌వీబీసీ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే అక్కడ గూడా వస్తది. అంటే లైవ్ చూడవచ్చు. లేదు అంటే గనక అలా యూట్యూబ్ ద్వారాగైనా చూడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే స్వామివారి యొక్క దర్శనం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తప్పకుండా చేసుకోండి ఈ జ్యేష్ఠాభిషేకం రోజు. అలాగే స్వామివారికి 3 రోజుల పాటు 3 కవచాలైతే అలంకరిస్తారు. మొదటి రోజు సాయంత్రం స్వామివారు వజ్రాల కవచంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇవి రాజులు సమర్పించిన వజ్రాల కవచాన్ని మొదటి రోజు అలంకరిస్తారు. ఈ అలంకారంలో స్వామివారి యొక్క నిజరూపం చూడవచ్చు. అంటే స్వామివారు నిజరూపం మామూలుగా చేతులు అవి మామూలుగా ఉంటాయి. కానీ బంగారు కవచంలో నిజరూపం చూడవచ్చు. అంటే ఈ కవచం ఎలా ఉంటుందంటే స్వామివారికి ప్రతిరూపంగా ఎటువంటి వస్త్రం కట్టకుండా మొత్తం కూడా కవచంతో కూడి ఉంటుంది. స్వామివారి యొక్క మూలమూర్తి ఎలా అయితే ఆ యొక్క ఉంటాదో విగ్రహము అదే విధంగా కవచం వస్తుంది పైన. మొదటి రోజు ఆ కవచంలో దర్శనమిస్తారు. ఎవరైతే తిరుమల వెళ్ళి ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం ఆ టెంపుల్ లోపలే జరుగుతుంది కళ్యాణ మండపంలో. కాకపోతే అది టికెట్స్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు. మేము అక్కడ దాకా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి, మేము ఈ అభిషేకంలో పాల్గొనకపోయినా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి అంటే కనుక ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ కార్యక్రమం అనేది చేస్తారు. దాన్ని సహస్ర దీపాలంకరణ సేవ అని ఉంటుంది. ఈ సేవలో మనకి స్వామివారి యొక్క నిజరూపం దర్శనం కలుగుతుంది. తప్పకుండా ఆ నిజరూప దర్శనాన్ని చేసుకోండి. అయితే స్వామివారికి ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం జరిగే 3 రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అనేది ఉండదు. దానికి ఆ మండపంలోకి తీసుకువెళ్ళి అక్కడ అలంకారం చేసి అక్కడ నుండి మేళ తాళాలతో స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి వచ్చి అక్కడ ఆ యొక్క సహస్ర దీపాలంకరణల మండపంలో ఊంజల్ సేవలో ఆ యొక్క కవచంలో మనకి దర్శనాన్ని ఇస్తారు. ఆ కవచంలో దర్శనమిచ్చిన తర్వాత వేద నాదము మరియు ఆ మంగళ వాయిద్యాల యుక్తంగా అలాగే గోవిందనామ స్మరణల మధ్య ఈ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమం అంగరంగ వైభోగం పూర్తయిన తర్వాత స్వామివారు అలా ప్రదక్షిణంగా 4 మాడా వీధుల్లో విహరిస్తూ స్వామివారు గర్భాలయంలోకి చేరుకోవడంతో మొదటి రోజు కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఇక రెండవ రోజు కూడా ఉదయం ప్రాతకాలం పూజలన్నీ కూడా చేసి యాగాలన్నీ కూడా చేసి ఆ యొక్క కలశాల్లోకి విశేషమైన ద్రవ్యాలన్నీ కూడా ఆవాహన చేసిన తర్వాత ఆ యొక్క కలశాలతో స్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం రెండవ రోజు కూడా అలానే జరుగుతుంది. రెండవ రోజు కూడా ఆ యొక్క బంగారు కవచాలకి పూజా కార్యక్రమాలు అయితే చేస్తారు. రెండవ రోజు సాయంత్రం స్వామివారు ముత్యాలపు ఆ యొక్క కవచంలో దర్శనమిస్తారు. స్వామివారు ముత్యాల కవచంలో స్వామి దర్శనం చేసుకోవటం వల్ల మనసు శాంతి కలుగుతుంది. తెలుపు అంటే కనుక శాంతికి ప్రతిరూపం. అలాంటి తెల్లని ముత్యాలను కూర్చుకుని అన్నీ కూడా కూర్చి ఒక స్వామివారి రూపంగా మారి ఒక కవచంగా మారి మనకు దర్శనం ఇచ్చేది ఈ యొక్క ముత్యాల కవచపు అలంకారం. ఆ అలంకారంలో కూడా స్వామివారు దర్శనమిస్తారు. ఆ తర్వాత స్వామివారికి చెప్తున్నట్లుగానే కళ్యాణం పూర్తయిపోయిన తర్వాత కళ్యాణం చేయరు కాబట్టి కళ్యాణోత్సవము, డోలోత్సవము అలాగే ఆజిత బ్రహ్మోత్సవం ఇవి క్యాన్సిల్ అవుతాయి. స్వామివారు అక్కడ అభిషేకం అంతా కూడా పూర్తయిన తర్వాత మేళతాళాలతో మనకు ఆజిత బ్రహ్మోత్సవం మండపానికి వస్తారు. ఆ మండపంలోకి వచ్చి అక్కడ స్వామివారు అలంకరించుకుని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి మాడ వీధుల్లో గుండగా మళ్ళీ ఆలయం దగ్గర ఉన్న సహస్ర దీపాలంకరణ మండపానికి వచ్చి అక్కడ ఊంజల్ సేవ కార్యక్రమాన్ని అందుకుని అలాగే అక్కడ నుండి మళ్ళీ బయలుదేరి స్వామివారు 4 మాడా వీధుల్లో విహరించి స్వామివారి గర్భాలయంతో వెళ్ళటంతో రెండవ రోజు కార్యక్రమం అనేది పూర్తవుతుంది. ఇక మూడవ రోజు విశేషం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం కూడా వస్తుంది. ఈ రోజున స్వామివారికి విశేషమైన స్నపన తిరుమంజనం చేసిన తర్వాత ఆ తర్వాత స్వామివారికి నూతన కవచాలని అలంకరిస్తారు. అలంకరించుకుని అక్కడ నుండి బయలుదేరి
ఆజిత బ్రహ్మోత్సవ మండపానికి వచ్చి అక్కడ నూతన అలంకారం చేసుకుని ఈరోజు ఏంటంటే తెల్లని వస్త్రాల్లో అలాగే బంగారపు కవచంలో దర్శనమిస్తారు. మొన్నటిదాకా కూడా ఈ 2 రోజుల ముందు నుండి కూడా ఫస్ట్ రోజేమో వజ్రాల కవచం, రెండవ రోజేమో ముత్యాల కవచం, మూడో రోజు స్వర్ణ కవచంలో స్వామివారు దర్శనమిస్తారు. ఈ స్వర్ణ కవచం ఎలా ఉంటుందంటే కనుక ముందు ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం కన్నా ముందు ఎలా అయితే ఉందో కొంచెం లైట్గా అవుతుంది. కానీ ఈ యొక్క మూడవ రోజు మాత్రం అలంకారం చాలా దగదగా మెరిసిపోతుందండి. ఎందుకంటే ఆ బంగారపు కవచానికి మొత్తం కూడా మెరుగుపెట్టి ఎక్కడైనా నీట్గా చేస్తారు కాబట్టి అసలు దగదగా మెరిసిపోతాడండి స్వామి. అలాగే వాళ్ళు అర్చకులు ఎలా చేస్తారో అలంకారం అంటే కనుక తెల్లని వస్త్రాలు కడతారు కదండి. అసలే తెలుపు చాలా సుందరంగా ఉంటుంది. బంగారం మీద తెలుపు వస్త్రం ఇంకా బాగుంటుంది. దానికి వీళ్ళు ఏం చేస్తారు, తెల్లని పూలమాల వేస్తారండి. అసలు ఇక చెప్పవసరం లేదు. చాలా 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 అద్భుతంగా ఉంటాడు స్వామి. అది మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. ఆ రోజు కూడా సహస్ర దీపాలంకరణ సేవలో వేదము, నాదము, భక్తుల జే ధ్వానాల నడుమ స్వామివారికి ఉంజల్ సేవ అద్భుతంగా జరుగుతుందండి. 2 రోజుల్లో ఎలా అనిపించిందో మూడో రోజు ఇంకా అద్భుతంగా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఆ బంగారు కవచం మొత్తం కూడా నిండుగా కనపడుతూ అసలు అబ్బా చెప్పలేమండి, మాటల్లో చెప్పలేం, అంత సుందరంగా ఉంటాడు స్వామివారు. అలానే ఉంజల్ సేవ కార్యక్రమం అందుకుంటారు. మన శాంతనీలు ఇప్పుడు దాకా స్వామివారి యొక్క ముత్యపు అలంకారం చూశారు. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ముత్యాల కవచం తీసేస్తున్నాం చూడండి ఈ విధంగా. కానీ ఈ సంవత్సరం నేను ఎందుకు చేయలేకపోయాను, ఇవాళ కూడా చెప్పలేకపోయాను, వేరే కారణం వల్ల. రేపైతే చెప్తానండి ఏంటనేది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నేను ఎందుకు పెట్టట్లేదు అనేది. ఈ విధంగా స్వామివారికి 3వ రోజు కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాము. స్వామివారిని వివరిస్తూ స్వామివారు ముత్యాల కవచంలో మనకు దర్శనం ఇచ్చారండి. ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.